సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం ముగిసింది. సుమారు 3.5 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. తొలి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక భద్రత పింఛన్లు 4,000కు పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైళ్ల మీద చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 3.5 గంటల పాటు వివిధ అంశాలపై కేబినెట్ చర్చించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మెగా డిఎస్సీ, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పునరుద్ధరించాలనే ప్రతిపాదనను కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీ కింద 16,437 పోస్టుల్ని డిసెంబర్ 10వ తేదీలోపు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం జులై 1 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ కి నివేదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, సి అశ్విని దత్తు, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, శ్రీమతి సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ సచివాలయంలో అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాకు ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ 208 ఛాంబర్లో బాధ్యతల్ని స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, ఎస్ సవిత, టీజీ భారత్, కొండపల్లి శ్రీనివాసు, మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీందర్ ప్రసాద్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరచూరు అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచల శ్రీకాంత్, భూమిరెడ్డి, రామ్ భూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్టీఆర్ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, ప్రధాన కార్యదర్శి రవినాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మ, మాజీ ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఏఎస్ రామకృష్ణ, బుద్ధ నాగ జగదీష్, అంగర రామ్మోహన్ రావు, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు లోకేష్ ను కలిసి అభినందించారు.
అభివృద్ధి పారదర్శకంగా జరగాలి, అవినీతి తగ్గిపోవాలి, నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించిన ప్రజలు ఆశల్ని నిలబెట్టాలి. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, గుంతలు పడ్డ రహదారుల సమస్యల్ని ఒక కొలిక్కి రావాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అధికారులతో డాక్టర్ పెమ్మసాని ఆదివారం సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యల్ని తదితరులపై ఈ సమావేశంలో ఆయన చర్చించడం జరిగింది. అమృత్ పథకం, డ్రైనేజీ వ్యవస్థ నిమిత్తం గతంలో విడుదలైన నిధులు తదితర ఫండ్స్ గురించి అధికారులతో మాట్లాడారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల ద్వారా పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల వివరాలను ఈ సందర్భంగా పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. సార్ తీసుకో రిప్రజెంటేషన్ అయ్యన్నా ఇదేది ఇది చూడండి మీడియానా. మా నమస్కారం అమ్మా అందరికి. రెడీయా? ఓకే 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 సారీ అందరికి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. మీరు ఎంత వెయిట్ చేసినందుకు. ఏమి లేదు, ఈ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందరూ కోరుకున్నది వాటర్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు. ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ, లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ, ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ, ఇలా 4 కాంపోనెంట్స్ గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్ గా అయిపోయినాయి. సో వీటన్నిటిని రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్ గా అధికారులు, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు అధికారులు, వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్ గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం. ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో శ్రీ మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవం ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి హౌస్ డే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దీవెనలు అందుకున్నారు. అంతేకాకుండా శ్రీ 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 గంగానమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభించారు. బడేటి చంటితో పాటు ఏలూరు నగర జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, పలువురు నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణకుమారి మాట్లాడారు. మార్కండేయ స్వామి కళ్యాణ మహోత్సవంలోనూ అదేవిధంగా గంగానమ్మ తల్లి ఉత్సవ నిర్వహణలో శాసనసభ్యులు బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పాల్గొనడం హర్షణీయమని తెలిపారు. అదేవిధంగా ఏలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ గంగానమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. प्रवद्यामि सत्योजाताय वै नमो नमः।
అందరికీ నమస్కారం అండి. మన మార్కండేయ సంఘంలో మొన్న కళ్యాణం జరిగిందండి. కళ్యాణం వేళ వసంతోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా సందర్శనార్థం మన బడేటి చంటి గారు ఎమ్మెల్యేగా మన మార్కండేయ సంఘం ఇచ్చేశారు. అక్కడి నుంచి సదరన్ బాయ్స్ అందరూ కలిసి గంగానమ్మ స్నానం చేయించారు. ఇక్కడ చాలా బాగా చేయించారు. అందరూ కలిసి ఒకే కూటమిగా ఏర్పడి అందరూ కూడా కార్యక్రమం జయప్రదం చేశారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే బడేటి చంటి గారు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మరి స్థానిక సదరన్ బాయ్స్ దక్షిణ బిల్లులోని అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొలువు తెచ్చి ప్రతి సంవత్సరం గ్రామం బాగుండాలి, ఊరు చల్లగా ఉండాలి, అందరినీ కాపాడే తల్లి మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పి ఈ సంవత్సరం అమ్మవారి జాతరని చేయడానికి నిలబెట్టారు. వీళ్ళు గత సంవత్సరం కూడా చేసి ఏం కోరుకున్నారంటే ఈ అరాచక శక్తులు, ఈ అంతమంది శక్తులు దూరం అవ్వాలి తల్లి అని చెప్పి దండం పెట్టుకున్నాం. మరి ఆ అరాచక శక్తులను దూరం చేసి ఒక కూటమిని మాకు అప్పచెప్పి విజయోత్సవం చేసుకునేలాగా చేసావు తల్లి అని చెప్పి మొక్కులు తెచ్చుకున్న ఈ సదరన్ బాయ్స్ కి ఏలూరు పట్టణ టీడీపీ ఆఫీస్ బడేటి చంటి గారి ఆఫీస్ నుంచి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా తల్లి ఆశిస్తున్నారని కోరుకుంటున్నాను. నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు. అదేవిధంగా ఆసుపత్రికి వచ్చిన రోగుల్ని ఆసుపత్రి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి విభాగంలో వసతుల్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో పలు సమస్యలు వైద్య సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే సమస్యని పరిష్కరిస్తారని సిబ్బందికి హామీ ఇచ్చారు. అనంతరం చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. प्रोड्यूसर नवी कमा आप చింతలపూడి పట్టణంలో చినుకు పడితే ప్రధాన రోడ్డు జలమయమైంది. ప్రధానంగా ఫైర్ స్టేషన్ సెంటర్, రత్న థియేటర్ వద్ద, పాత బస్టాండ్ వద్ద నీళ్లు నిలువుండిపోయి చెరువులా తలపిస్తోంది. ఈ రహదారిలో కొత్తగా వచ్చే వాహనదారులు ఎక్కడ గుంట ఉంటుందో, ఎక్కడ మెరక ఉంటుందో తెలియక దిగడంతో పలువురు స్కిడ్ అయి కాళ్లు చేతులు విరక్కొట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో అక్కడ సిమెంట్ రోడ్డు వేయటం జరిగిందని, అయితే నాణ్యత లోపం వలన వేసిన వెంటనే పాడైపోయి తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఉద్యమాలు చేసిన సంఘాలు చేసేదేమీ లేక మిన్నకుండిపోయారని అంటున్నారు. పాలకులు, అధికారులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలి.
జిల్లా ఏలూరు నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ పుస్తకాలను పంపిణీ చేశారు. ముందుగా కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీకి వచ్చిన బడేటి చంటికి అక్కడ ప్రజలు అడుగడుగున జిందాబాద్ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు కలవడానికి వచ్చే ప్రజలు నోట్ పుస్తకాలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యుల వెంట పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీసుకున్నా ఎవరో అదే షేకండి రా షేకండి నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాలనీలో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలో పిల్లలకి ఉచితంగా పుస్తకాలు పంచి పెడదామని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ ఉచితంగా ఈ పుస్తకాలు అనేది నాయి కాదు. ఏదైతే నా దగ్గరికి ప్రజానికం అంతా కూడా నేను విజయం సాధించిన తర్వాత బొకేలును దండలు తీసుకొస్తున్నారో అవి మొదటి రోజున నేను రెండో రోజు చూశాను. అవన్నీ కూడా నిరుపయోగంగా తెల్లారు మున్సిపాలిటీ ట్యాక్స్లో వేసుకెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఒక వాయిస్ ఇచ్చా. ఎవరైనా నా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి తోచినంత ఏదోటి రెండో మూడో పుస్తకాలు తీసుకురండి. అవి ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అందిస్తే అది మీరు అందించినట్టుగానే నేను చెప్తానన్నా. ఈ పుస్తకాలు అందించేది ఏలూరు నియోజకవర్గ ప్రజలు నా చేతుల మీదుగా అందిస్తున్నారు. వాళ్ళ డబ్బులు నిరుపయోగం అవ్వకోకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడాలని ప్రతి రూపాయి మేము ఏదైతే అనుకున్నామో తప్పనిసరిగా విధ్వంసం అనేది మా పార్టీకి చేత కాదు. ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రజలు నా కోసం ఖర్చు పెట్టద్దు, అది పేద ప్రజలకు ఖర్చు పెట్టాలని సదుద్దేశంతో చేశాను. ఈ ఉద్దేశంతో ఎవరైతే ఈ పుస్తకాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీమతి పి జయలక్ష్మి గారు, శ్రీమతి నీలోఫర్ గారు చేతుల మీదుగా, అలాగే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరి చేతుల మీదుగా వీళ్ళకి ఇచ్చి రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైనా కావాలన్నప్పుడు నా నోటీసు తీసుకొస్తే నా దగ్గరికి ఎవరైనా వేరే కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పుస్తకాలు అనేది ఇప్పుడు ప్రారంభోత్సవం కాబట్టి స్కూళ్ళన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ పుస్తకాలతో పని ఉండదు. తర్వాత వాళ్ళకి కానీ రేపొద్దున ఏ రూపాయి అయినా సరే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ముందు ముందు కూడా ఇటువంటి కార్యాచరణ. ఏలూరు జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ లావణ్య వేణికి జిల్లా కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు వినతి పత్రం అందజేశారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కు రైతాంగ సమస్యల్ని రైతు సంఘం నాయకులు వివరించడం జరిగింది. జిల్లాలో రబీ ధాన్యం అమ్మిన రైతులకు ఇవ్వవలసిన 240 కోట్ల ధాన్యం బకాయి సొమ్మును నిధులు విడుదల చేయాలని కోరారు. సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకి విత్తన కంపెనీల నుంచి అగ్రిమెంట్స్ ఇప్పించాలని తెలియజేశారు. నూజివీడులో ఉద్యానవన శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార విధానం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న రైతాంగ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దానికోసం ఇవాళ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. ప్రధానంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతాంగ సమస్యల మీద దృష్టి సారించాలని, అట్లాగే రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే రైతు సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్లలో వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 19 రకాల సమస్యల మీద మేము విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాము. ప్రధానంగా జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకి, రబీ ధాన్యం అమ్మిన రైతులకి దాదాపు 240 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు ఉన్నాయి. దాదాపుగా 2.5 నెలలు అయిపోతున్నా సరే ఇవాళ రైతుల ఖాతాలకు జమ కాలేదు. కాబట్టి ధాన్యం బకాయి సొమ్ముల నిధులను వెంటనే విడుదల చేసి రైతులకి, కౌలు రైతులకి అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానం చేశారు. అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. మరి రైతుల చేతుల్లో పెట్టుబడికి డబ్బులు లేక అల్లాడిపోతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న, ఎందుకంటే వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది కాబట్టి ఈ పెట్టుబడి సాయాన్ని ఇవాళ తక్షణమే అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే రైతుతో పాటు కౌలు రైతులందరికీ కూడా ఈ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంట సాగుదారు హక్కు చట్టం ద్వారా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందే పరిస్థితి కనబడట్లేదు. భూ యజమాని ఖచ్చితంగా సంతకం పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రకంగా సంతకంతో నిమిత్తం లేకుండా పాత పద్ధతుల్లోనే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏలూరు జిల్లా పరిధిలో దాదాపు 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వడ్డీ లేని పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారాలు, అట్లాగే ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నది. మరి అట్లాంటి పోలవరం ప్రాజెక్టు ఏలూరు జిల్లా పరిధిలో ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా ఏదైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వైద్యం వికటించి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఘటన దెందులూరు నియోజకవర్గం వేగివాడలో చోటు చేసుకుంది. ఏలూరులో 3 సంవత్సరాల క్రితం ప్రభా హాస్పిటల్లో చేసిన వైద్యం వికటించి వేగివాడకు చెందిన సుమారు 13 సంవత్సరాల బాలుడికి కాలు వంకర వచ్చి నడవలేని స్థితిలో ఉండగా సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే స్పందన ప్రాంగణంలోనే ఉండటం వలన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాస్పిటల్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం బాలుడి తల్లి మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం వలన మా బాబు ఈ రోజు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇంత చిన్న వయసులోనే నడవలేకపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. అధికారులు మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా వేడుకుంది. ఆరోగ్యశ్రీలో చేసి బాధ్యతగా కానీ డిసిహెచ్ కానీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసి కాంపన్సేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే మరి వేరే హాస్పిటల్ నుంచి వీళ్ళకి ఆ 2 కార్డులు కూడా ఇద్దరే కూడా చిన్న వయసులో చూడండి వాళ్ళకి నిర్లక్ష్యం వల్ల చూసి ఆర్డీఓని ఎంపీలాగా వేసి ఆర్డీఓ సంవత్సరంలో ఇద్దరిని పిలిపించి విచారణ జరిపించమని చెప్పి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి ఏంటనేది నేను వాళ్ళకి ఎమ్మెల్యేను కాబట్టి వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలనేది మాకు తెలుసండి. డిసిహెచ్ నాకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి ఎంక్వైరీ చేసి అతని మీద చర్య తీసుకోవాలి. ఇది మెడికల్ లీగల్ కేసు కింద వస్తుంది. అతను కాంపన్సేషన్ అతను మీరు ఇచ్చే రిపోర్ట్ని బట్టి దీన్ని బట్టి వీళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇవ్వాలి. ఆ రకంగా మీరు ఏర్పాటు చేయండి మేడం. హాస్పిటల్ క్లోజ్ చేయకపోతే మొత్తం చాలా ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని వెలుగులో తీసుకొస్తే మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి సఫరర్స్ ఎవరైనా ఉంటే అదే హాస్పిటల్ నుంచి ఏమైనా ఉంటే వచ్చి కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చూద్దాం. ప్రభా హాస్పిటల్ ఏలూరు రాష్ట్రంలో డాక్టర్లు వృత్తి చేయాలి తప్ప బిజినెస్ చేసి పిల్లలకి జీవితంతో ఆడుకోకూడదు తప్పండి మేడం. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా వైద్య వృత్తిని చేయటం వల్ల ఈ ఇద్దరు బాబులకి కూడా ప్రమాదం జరిగితే 2 కాళ్ళు మోకాళ్ళు ఇవి చూడండి ఎట్లా పోయినాయి. ఇది ఫెయిల్. ఈ మోకాలు చెప్ప ఇక్కడ సర్జరీ చేశాడు, ప్లేట్ వేసాడు, కాలు వంకర పోయింది. ఇది ఇతను కూడా ఇటు పక్కన డాక్టర్ని దేవుడిగా నమ్మి వైద్యం చేయించుకుంటాం. అలాంటి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మోకాళ్ళు సేమ్. వృత్తిపరంగా వాళ్ళు ఏదైనా ల్యాప్సెస్ ఉండుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
తప్పనిసరిగా వాళ్ళ మీద అన్నింటినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ యొక్క వైద్యపరంగా ప్రభుత్వంతో సహాయం చేపిస్తుంతో పాటు మళ్ళీ అది రెక్టిఫై చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, మీకు ధైర్యాన్ని కల్పిస్తుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో అరాచక పాలన ఏర్పడి వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను అవినీతిని బట్టబయలు చేస్తూ దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. అనంతరం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఏలుబడిలో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు నిధుల్ని పక్కదో పట్టించారని, దుర్వినియోగపరిచారని, వాటిపై అధికార యంత్రాంగం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, అధికారులు చొరవ చూపి రైతులకు న్యాయం చేయాలని తెలియజేశారు. జనతకి వెళ్ళారు, ఇవన్నీ చెప్తాను అడవు పని మాట్లాడతాను చెప్తానంటారు, తీసుకోలేదు. కానీ మీకు వాడు వస్తే గ్రీవెన్స్ వస్తే ఏం సమాధానం చెప్తామని వచ్చారు. నేను చెప్పి చేసాను కదండి, మీకు జీతం సగం చెప్పేస్తున్నారండి, సగం చెప్పేస్తున్నారా? మీకు సాయంత్రం లోపు మీ ఎస్సీ కానీ మీరు కానీ వచ్చి ఆ సమాధానం చెప్పండి. మాకు నీళ్ళు ఎన్ని ఇస్తారు, 6 మందికి ఏమని అడుగుతున్నాం మేము. నీళ్ళు ఏ విధంగా ఇస్తారో, ఆ చూడు ఆ వీడియో ఏ విధంగా రిమూవ్ చేస్తారో చెప్పండి. మీ ఎస్సీ గారికి నేను చెప్పా, మీ సీఈతో కూడా మాట్లాడాను, సతీష్, మీ సీ సతీషే కదా, సతీష్తో కూడా మాట్లాడాను. ఇమీడియట్గా ప్యాకప్ చేయాలి. సాయంత్రంలో మాకు ఏమిటో చెప్పాలి. గోదావరికి కృష్ణాకి చివరి ప్రదేశం, చివరి ప్రాంతం, ఐలాండ్ ప్రాంతం మా నియోజకవర్గం రావటం, మరి వీడితో కిక్కిర్స్తో రకరకాల గడ్డి జాతితో కాలువలో మరి ప్రవాహానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే 24 గంటల్లో చర్య చేపట్టి చివరి భూముల దాకా కూడా నార్మల్గా నీళ్ళించడానికి ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. తప్పనిసరిగా ఇప్పించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తాం. రైతు భరోసా ట్రాక్టర్ల విషయం దెందులూరు నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కల్టివేటర్సు, ఫుల్ వీల్సు, రోటావేటర్సు, పట్లర్లు, వివిధ రకాల యంత్ర సామాగ్రిని 40% ప్రభుత్వ నిధులతో, 10% గ్రూపు యొక్క కాంట్రిబ్యూషన్తో, 50% సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వటం జరిగింది. అవి పూర్తిగా కస్టమైజేషన్ కోసం గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే బీసీ, ఎస్సీ, మైనారిటీ, స్మాల్ స్కేల్ ఫార్మర్స్ ఉన్నారో ఈ గ్రూపులో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు వ్యవసాయం చేసుకుంటంతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సాగు చేసేటువంటి రైతులకి అద్దె ప్రాతిపదికమున తక్కువ ఖర్చుతో సాగు చేయాల్సినటువంటి పరికరాల్ని వీళ్ళ సొత్తులాగా జగనేదో వీళ్ళకి సొంతంగా ఇచ్చినట్లు ఇప్పుడు దాకా బిల్డప్ కొట్టారు. ఎవడికి 1 ఎకరం కూడా దున్నలా, ఎవడికి సాగులో పెట్టలా. వాటిని రకరకాలుగా వాళ్ళకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో పెద్ద పెద్ద రైతులు పామాయిల్ గేదెలు తోలుకుంటానికి ఆ మెషలు తయారు చేయించుకున్నారు. కొంతమంది కరెంటు పరికరాలు, స్తంభాలు దింపడానికి, ఎత్తడానికి, లైన్లు లాగటానికి, ఆ హోల్స్ చేయడానికి కావాల్సినటువంటి మిషనరీ బిగించుకున్నారు. ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేశారు. కొంతమంది చేతులు మార్చి. ఏలూరు జిల్లా ఏలూరులో స్థానిక లక్ష్మీనగర్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్ష్మీనగర్ కాలనీలో పేరు పొంది అభివృద్ధికి నోచుకోలేని వైసీపీ ప్రభుత్వంలో కనీసం లక్ష్మీనగర్ వైపు చూసిన దాఖలాలు లేవని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఏలూరు జిల్లాలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటిని స్థానికంగా ఘనంగా సత్కరించి అభినందించారు స్థానికులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లపల్లి మురళి, వెంకట్రావు, సోము, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కొంచెం కేక్ లేకుండా పెట్టండి సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సార్ని కూర్చోబెట్టి చిన్న శిశు సత్కారం జరుగుతుంది. ఒకసారి తీసి సత్యనారాయణ గారు సాల్వా చెప్తారు. మురళి గారు దండేసి సార్ని సన్మానిస్తారు. ఓకే సార్. వెళ్ళిపోయిందంటే ఈజీగా ఫస్ట్ ఫండ్ వచ్చింది దానికి పెట్టేయగలుగుతా. రుణాని నగర్ నుంచి ఏదైతే ఇక్కడ వరకు ఆ రోడ్ని ఆ ఫండ్ ని మీకు ఇంటర్నల్ గా మీకు ఏదైతే నీళ్లు నిలిచిపోతున్నాయో ముందు దానికి ప్రయారిటీ ఇచ్చుకోవడం మంచిదని నా ఉద్దేశం. మీరు ఆలోచించండి దాన్ని. ఎందుకంటే మీకు ఇప్పుడు అవునా కాదమ్మా, నిజం ఒప్పుకోవాలి మీరు, అంతేనా? పని ఆయన ముఖ్యంగా పని చేయించాడు మీ మీద, ఒత్తిడి చేసి 6ంటికి 7ంటికి బ్రాండీ షాపుల దగ్గర నిమ్లు పెట్టి బ్రాండీ షాపుల్లో మందు అమ్మించి పరిస్థితి తీసుకొచ్చారు. పేక మీద కత్తిపెట్టి నువ్వు చెయ్యాల్సిందే అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక రకాలుగా అసలు మీరు సమ్మె జాతి ఇంటికి నోటీసులు పంపించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే హౌస్ అరెస్టులు చేయించారు. నాయకులందరూ అటేపై మాట్లాడారు. ఏమైపోయారు వాళ్ళ నాయకులు? ఒక్కడ మాట్లాడే పని లేదు. సంస్కృతి సంస్కారం లేకోకుండా టీవీల ముందు బూతులు మాట్లాడారు. నాకు కూడా పైనుంచి ఉన్నాయి, మీరు కూడా మాట్లాడండి డిబేట్లోని. నేనేమన్నానంటే బూతులు మారతాం నాకు వచ్చినా నా రాజకీయం కోసం బూతులు మాట్లాడిన అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నా. నేను ఒక్క రోజున కూడా తప్పుడు మాట ఎవరి గురించి మాట్లాడను. నాకు అవసరం లేదు. ఎవరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఒకరిని విమర్శించాలంటే మామూలుగా పనితనంలో విషయంతో సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తాను తప్పితే వాడు మాట్లాడిన దానికి నేను సభ్యత సంస్కారం లేకుండా నాకు మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే నేను ఒక బాధ్యత గల అప్పుడు అభ్యర్థిని, ఇప్పుడు క్యాండిడేట్. ఏదైనా మాట్లాడితే నన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు ఎవరైనా. రేపొద్దున నేను తప్పు మాట్లాడాను అనుకో. నా పేరు మురళి, గొల్లపల్లి అడ్వకేట్ని. ఈరోజు ఏలూరు నగరంలో 49వ డివిజన్ లక్ష్మీనగర్లో ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో గెలిచినటువంటి స్థానిక ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని ఇక్కడికి ఆహ్వానించడం, మరి ప్రజల సమక్షంలో, లక్ష్మీనగర్ ప్రజల సమక్షంలో మరి అభినందించి వారికి విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీనగర్ ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలను గత 5 సంవత్సరాల కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం, అలాగే వారు కూడా పాజిటివ్గా స్పందించి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆర్డర్ ప్రకారం డే బై డే ప్రజల ముందు వచ్చి నేను సమస్యలను తెలుసుకొని అలాగే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నా శాయశక్తులకు కృషి చేస్తానని తెలియజేశారు. అలాగే ఇక్కడ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కుదరనప్పుడు అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమక్షంలో, అలాగే లోకేష్ బాబు గారి సమక్షంలో కూడా తీసుకెళ్లి అక్కడ వారి దగ్గర నుంచి కూడా ప్రత్యేకమైన అనుమతులు సాధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీరుస్తారని చెప్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మా లక్ష్మీనగర్లో ఏదైతే ఉందో ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ని అడిగాము. అలాగే రామయ్య కోనేరు అని పక్కన కోనేరు ఉంది, దానికి గతంలోనే కొంత ఫండ్ శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫండ్ని త్వరితగతిగా మాకు శాంక్షన్ చేసి రామయ్య కోనేరుని అభివృద్ధి చేయాలని కూడా మేము కోరాము. అలాగే ఇక్కడ లక్ష్మీనగర్లో అత్యధికంగా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. విసన్నపేట మండలం తాటకుంట్ల గ్రామంలో తనను కులం నుంచి వెలివేశారని, సమీపంలోని వారు వేధిస్తున్నారని ముల్లంగి నాగుల్ మీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి వద్ద నాగుల్ మీరా సోమవారం మాట్లాడుతూ తన తండ్రి చనిపోయారని, భర్త వదిలివేయడంతో 3 ఆడపిల్లలతో వృద్ధురాలు ఆయన తల్లి వద్దనే జీవిస్తున్నట్లు చెప్పింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని జీవిస్తూ ఉంటే కొందరు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి మగతోడు లేకపోవడంతో పేరాబత్తుల రాము, పేరాబత్తుల
చింటూ, పేరాబత్తుల వెంకటేశ్వరరావు, పేరాబత్తుల కుటుంబరావు, పేరాబత్తుల కుర్మయ్య, కరబత్తుల వినోద్ కుమార్ తన పిల్లల్ని కూడా బూతులు తిడుతూ కులం నుంచి వెలివేశారు. ఎలా బతుకుతారో చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు సమాచారం అందించామని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతుంది. నమస్తే అండి, నా పేరు ముల్లంగి నాగుల మేడ. మా ఊరు తాతకుంట్ల, విసిరిపేట మండలం. మొన్న ఈ మధ్య రీసెంట్గా మా ఊర్లో ఒక పెద్ద గొడవ జరిగిందండి. అది మా ఇంటి ప్రాబ్లమే. అంటే నేను ఒక 1 year బ్యాక్ ఆఫీస్లో నూజివీడు కేఆర్ గ్రూప్లో జాయిన్ అయ్యా. నా ఇంట్లో పరిస్థితి బాగాలేదండి. అంటే నాకు పెళ్ళయ్యి 17 సంవత్సరాలు అవుతుంది. 2005లో మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. నాకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. మా ఆయన గారిది చాటరే మండలం, మర్లపాలెం. ఆయన ముల్లంగి ఆనందరావు. మా పెళ్ళైన తర్వాత మా ఇంట్లో మా ఆయన గారికి నాకు గొడవలు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్. దానివల్ల అతను మా దగ్గర ఉండడు, వెళ్ళిపోతాడు. కానీ ఆయన మేము ఇళ్ళరకమే తీసుకొచ్చుకున్నాం. ఉండకుండా వదిలేసి వెళ్ళిపోతే ఆడపిల్లలు నేను ఎలా బతకాలి, ఏం చేయాలి? సరే ఏదో జాబు చూసుకున్నా, బతుకుతున్నా. నా పరిస్థితి అంటే మా సారు లాయర్ గారు రమేష్ గారు, కేసినేని రమేష్ గారు, ఆయనకి సార్ నా పరిస్థితి ఇదే అని చెప్పుకున్నాను. చెప్పుకుంటే అమ్మ మేము ఫౌండేషన్ తరఫున పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తామని అన్నారు. అలాగే చదివిస్తున్నారు. ఊర్లో ఎప్పుడైనా కానీ మా ఇంటికి రారు. కానీ ఎప్పుడైనా మాకు అమ్మగారికి మొన్న ఈ మధ్య కూడా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలాగే బాగుందా లేదా అని చూడడానికి అని చెప్పేసి వచ్చే టైంలో ఊళ్ళో ఆపేసి ఎందుకు వస్తున్నారు ఏంటని చెప్పేసి గొడవ చేసి ఆయన్ని కొట్టడం జరిగింది. అందులో మా పిల్లల్ని కూడా ఎలా పడితే అలా మాట్లాడి నన్ను మా పిల్లల్ని రోడ్డుకి లాగి నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఊర్లో. అందులో ఏంటంటే మేము కులంలో నుంచి వెళ్ళేసామన్నమాట మాట్లాడుతున్నారు. మాకెవరు ఊర్లో కూడా సాయం చేసేవాళ్ళు ఉండరు. నా బతుకు నా కష్టాలతో నేను నా పిల్లల్ని ఏదో బతికించుకుంటుంటే మమ్మల్ని ఎవరన్నా మాకు సాయం చేసేవాళ్ళు వచ్చి ఉన్నా కానీ వాళ్ళని చేయనివ్వట్లేదు. మరి మేము ఎలా బతకాలి ఏంటి? నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. కొంచెం మీరే ఏదో రకంగా సాయం చేసి కొంచెం మాకు హెల్ప్ చేయండి. ఆ రోజు జరిగిన గొడవలో కూడా ఊర్లో కొంతమంది అంటే ఒక 6 మిమ్మల్ని కులం నుంచి వెళ్ళేసాము, మీరు ఎట్లా బతుకుతారో ఏంటో మీ అంత మేము చూస్తామని చెప్పేసి మా పిల్లల్ని కూడా చాలా నీచంగా అంటే బూతులు మాట్లాడారు. అందులో మమ్మల్ని కులం నుంచి వెళ్ళేస్తానన్న వాళ్ళు పేరాబత్తుల రాము, పేరాబత్తుల పున్నమయ్య, పేరాబత్తుల వెంకటేష్, పేరాబత్తుల కుటుంబరావు, పేరాబత్తుల చింటూ, పేరాబత్తుల వినోద్ కుమార్, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. మరి మీరు మాకు సాయం చేసి మమ్మల్ని బతికేలాగా మా ఊర్లో మా కష్టాలతో మేడం మేము బతికేలా కొంచెం మీరు అధికారులు చర్య తీసుకొని మాకు సాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి సెంట్రల్ లైటింగ్స్ పై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నగర పంచాయతీ ఏరియా వివరాలని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సెంట్రల్ లైటింగ్ ఎస్టిమేషన్ గురించి ఎమ్మెల్యేకి వివరిస్తున్న చింతలపూడి నగర పంచాయతీ ఏఈ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.